తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఒక సుదీర్ఘ ప్రస్థానం కలిగిన నాయకుడు. 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు, చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, పట్టుదలతో పెరిగారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న చంద్రబాబు 1978లో కాంగ్రెస్ పార్టీలో చేరి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేవలం 28 ఏళ్ల వయసులోనే టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన పరిపాలనా దక్షతను చాటుకున్నారు. 1981లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకోవడం ద్వారా ఆయన జీవితంలో ఒక మలుపు తిరిగింది. 1983లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత తన మామ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పుడు ఎమ్మెల్యేలను కూడగట్టి బలనిరూపణ చేయడంలో చంద్రబాబు పోషించిన పాత్ర కీలకమైనది. 1985లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో కృషి చేశారు. 1989లో కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా వ్యవహరించారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించగా 1995లో అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై ఆ 10 ఏళ్ల కాలంలోనే హైదరాబాద్ను సైబరాబాద్ గా మార్చి ప్రపంచ పటంలో తెలుగు రాష్ట్రాల రాజధానిని నిలిపారు. సమాచార సాంకేతికత అభివృద్ధికి, ఈ-గవర్నెన్స్, జన్మభూమి, దీపం వంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్డీఏ కూటమి ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు. 2004-2009 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. రాష్ట్ర విభజనానంతరం 2014లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ 5 ఏళ్ల కాలంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించడం, రైతు రుణమాఫీ, చంద్రన్న బీమా, నీరు చెట్టు వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రతిపక్ష నేతగా కొనసాగిన చంద్రబాబు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి కూటమిగా బరిలోకి దిగి అద్భుత విజయం సాధించి 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా పనిచేసిన అరుదైన రికార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. నారా భువనేశ్వరిని వివాహం చేసుకున్న చంద్రబాబుకు నారా లోకేష్ అనే కుమారుడు ఉన్నారు. లోకేష్, నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు దేవాంశ్. నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం, దూరదృష్టి, పరిపాలనా దక్షతతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు.